ఇవాళ నాకు మా పాపకి పురిటి స్నానము. ఈ వ్లాగ్ దానికి సంబంధించింది. మాకైతే 11వ రోజు పురిటి స్నానం చేయించేశారు. పెద్ద పెద్ద బిందెలతో స్టవ్ మీద వాటర్ పెట్టేసి దాంట్లో వేపాకు పసుపు వేసి బాగా మరగపెట్టారు. ఈ మరిగిన వాటర్ తో ఫస్ట్ మా పాపకి స్నానం చేయించేసి తర్వాత చాటలో పంచ వేసి ఆ పంచలో పాపను పడుకోబెట్టాట. తర్వాత 4 వైపులా 4 తాంబూలాలు పెట్టేసి పాపను ఒక్కదాన్ని వదిలేసి డోర్స్ అన్ని క్లోజ్ చేసాము. ఆ గ్యాప్ లో బ్రహ్మ వాళ్ళ తలరాత రాస్తారంట. ఒక 2 మినిట్స్ తర్వాత లోపలికి వచ్చి బొట్టు కాటుక చేతులకి కాళ్ళకి నల్లదారం మెడలో కూడా నల్లదారాన్ని లాగా కట్టారు. ఇవన్నీ కూడా పురిటి స్నానం అయ్యాకనే మొదలు పెట్టాలంట, బొట్టు కాటుకతో సహా. ఈ వీడియోలో నేను చూపించేవన్నీ జస్ట్ బేసిక్స్ మాత్రమే. ఇంకా చాలా డెప్త్ గా ఉంటాయంట ట్రెడిషన్స్. కానీ ఈ రోజుల్లో అవన్నీ ఫాలో అవ్వడం చాలా కష్టం కదా. నెక్స్ట్ నేను కూడా ఫ్రెష్ అయిపోయి తలకి సాంబ్రాణి అయితే పెట్టుకుంటున్నాను. నాకు పాపకి ఇద్దరికి పురిటి స్నానం అయిపోయాక ఒకసారి ఇంట్లో పసుపు నీళ్లు చల్లి ఇల్లంతా శుద్ధి చేశారు. పురిటి రోజు ఫస్ట్ ఇంట్లో వండుకున్న ఐటమ్స్ అన్ని కూడా కుక్కకి పెట్టాలంట. అందుకని విస్తరాకులు అన్ని ఐటమ్స్ పెట్టుకొని కిందకెళ్లి కుక్కకి భోజనం పెట్టి దండం పెట్టుకుని. మీ ట్రెడిషన్ లో పురిటి స్నానం ఎలా చేపిస్తారో కమెంట్ చేసి